హాయ్ అబ్బా! అందరూ మంచిగుర్రా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇయాల మా యమ్మ ఒక కొత్త రెసిపీ చెప్పిందనమాట. అందరికీ తెలిసిందే. కానీ అది కొత్తదేం అనిపియలే నాకైతే. కొంచెం స్పెషల్‌గా, కమ్మగా, టేస్టీగా రావాలంటే ఇట్లా కొన్ని 2, 3 ఐటెమ్‌లు కలుపుకుంటే బావుంటది అని చెప్పేసి. అదేంటి అంటే టమాటా పప్పు. టమాటా పప్పుకు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చేస్తారనమాట. ఒక్కొక్క తీరుగా చేస్తారు. నేనైతే ఒక తీరుగా మా అమ్మని అడిగితే మా అమ్మ ఏం చెప్పిందంటే, "ఇట్లా చేసుకొని తిను. బావుంటది టేస్టు" అని జెప్పింది. మీరు గూడా ఇట్లా ట్రై చేయండి. మా అమ్మ జెప్పింది. సూపర్ అంటే అసలు మా అమ్మ జెప్పిందంటే సూపర్ ఉంటది గైస్. మీకు గూడా రండి చూపిస్తా. ముందుగాలైతే పప్పు, కందిపప్పు కడిగి పెట్టేసుకోవాలి. నేనైతే ఆల్రెడీ కడిగి పెట్టేసుకున్నాను. ఇందులో ఏమేమి రెసిపీస్ చేస్తారో మీకు చూపిస్తా గైస్. ఓకేనా? ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు గైస్. నేనైతే ఎక్కువ యేసుకున్నా. మీరు కావాలనుకుంటే యేసుకోండి. అంటే తగ్గించుకోవచ్చు మీ టేస్ట్‌కి సరిపడంత అయితే. తర్వాత టమాటాలు చూపిస్తాను గైస్. నేను టమాటాలు కోసేటప్పుడు కడగలేదనమాట. నేను ఇప్పుడు కడిగేసిన. ఇప్పుడు ఈ టమాటాలలో నేను ఇవి కనిపిస్తున్నాయి గైస్. ఇవేంటియో తెలుసా? ఇవేంటి అంటే మామిడికాయ ఒరుగులు. మామిడికాయ ఒరుగులు ఇవి. ఇవి ఈ టమాటా పప్పులో వేసుకుంటే చాలా చాలా సూపర్ ఉంటాయంట. మా అమ్మ చెప్పింది. టేస్ట్ కూడా సూపర్ ఉంటదని చెప్పింది. ఈ మామిడికాయ ఒరుగులు అంటే చింతపండు బదులు ఈ మామిడికాయ ఒరుగులు వేసుకుంటే బాగుంటది బిడ్డ. ఒకసారి చూడు అని చెప్పిందనమాట. ఇవైతే ఇందులో వేసేసుకుందాము. ఇదే ఇందులో స్పెషల్. ఇదొక్క రెసిపీ ఇందులో కలిపినామంటే టేస్ట్ మాత్రం అద్రిపోతుంది గైస్. ఓకేనా? ఆ మామిడికాయల సీజన్ వచ్చినప్పుడు మా అమ్మ అయితే ఇట్లా చేసి మామిడికాయలు ముక్కలు కోసి ఎండబెట్టి ఇట్లా వేసి పంపుతుంది నాకైతే. ఓకేనా? ఇప్పుడు ఇంకేమేమి వేద్దామో చూద్దాం. కొంచెం కళ్యామాకు. నేను అన్ని అందులోనే వేసేస్తున్నా. ఉప్పు టేస్ట్కి సరిపడంత. నేను ఇది కూడా ఇందులోనే వేసేస్తున్నా. ఉప్పు కొంచెం ధనియాల పొడి. ఇది మాత్రం అస్సలు మర్చిపోకండి గాయస్. ధనియాల పొడి అయితే కంపల్సరీ వేసుకోండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. మళ్ళీ మళ్ళీ మీరే వేసుకుంటారు అనమాట. అందుకు ఓకేనా గైస్? ఇప్పుడు నేనైతే ఈ చెంబడు వాటర్ తక్కువనే పోస్తున్నా చెంబు కంటే. ఎందుకంటే మొత్తం పొంగుతుంది అని చెప్పేసి అయితే. చూడండి. కొంచెం పసుపు వేసుకుందాము. కొంచెం పసుపు పొంగకుండా కొంచెం ఆయిల్ కూడా. ఓకేనా గైస్? ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని మీకు చూపిస్తా. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకున్నా గైస్. ఒక 3 విజిల్ అయ్యేదాకా మనము 3 విజిల్ అయిన తర్వాత తీసేసుకున్నాం. నేనైతే పెద్దగానే పెట్టేస్తున్నా. చూడండి. ఒక 3 విజిల్. ఓకేనా గైస్? 3 విజిల్ల తర్వాత చూపిస్తాను. ఓకేనా? గైస్ పప్పు అయితే ఉడికిపోయింది మంచిగా. ఇప్పుడైతే నేను తీసేస్తున్నా. చూడండి ఎంత కలర్ఫుల్గా అయిందో. మా అమ్మ చెప్పింది ఏదైనా సరే నాకైతే మంచి కుదురుతుంది. ఎందుకో ఏమో మరి. చూడండి గైస్ ఎంత కలర్ఫుల్గా అయిందో. మా అమ్మ చెప్పిన ఏమంటారు టమాటా టంకల్ర పచ్చడి కర్రీ. పచ్చడి కాదు సారీ. టమాటా కంకల్ అదేమంటారు మామిడికాయ టంకలు అంటాం మేమైతే. మీరేమంటారు నాకైతే తెలియదు. మామిడికాయ టంకలు. చూడండి ఎంత కలర్ ఎంత మంచిగా ఉడిపోయిందో. పులుపు వేసినా సరే మంచిగా ఉడికిపోయింది. ఇది ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. ఓకేనా? టేస్ట్ మాత్రం అదిరిపోతుంది గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రండి పోపు పెట్టేసుకుందాం. గైస్ నేనైతే కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నా. చూడండి. అంటే నేను కొంచెం ఎండాకాలం కదా, కొంచెం పలసగా తింటే బాగుంటుందని. ఇప్పుడు మనము పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడైతే ఆయిల్ వేసేసుకుందాం మంచిగా. అంటే నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటా. మీ ఇష్టం, మీకు ఆప్షన్. ఓకేనా గైస్? చూడండి. ఈ మాత్రం ఆయిల్ అయితే నేను వేసేసుకున్నా. గైస్ నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర మీ టేస్ట్కి సరిపడంత. నేనైతే ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. ఒక 4 ఎండుమిర్చి, కొంచెం కళ్యామాకు, కొంచెం పసుపు.
ఒకసారి కలుపుకుందాం గైస్. ఇందులో వెల్లుల్లిపాయలు కావాలంటే వేసుకోవచ్చు, ఎల్లిపాయలు కావాలంటే అంటే ఉల్లిగడ్డ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఏది వేసుకోవట్లేదు. ఓన్లీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కళ్యామాకు అంతే. ఇప్పుడు మనము ఇదైతే మంచిగా గోలిపోయింది గైస్. ఇప్పుడు మనం పప్పు పోసుకుందాం అందులో. చూడండి గైస్, పప్పు అయితే పోసేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉందో. చూసిరా గైస్, చూసిరా ఎంత కలర్ఫుల్ గా ఉందో. ఒక్క మరిగించుకుందాం గైస్ మంచిగా. చూడండి టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుంది. ఓకేనా, నాకైతే వాటర్ సరిపోతుంది, ఎందుకంటే ఈ మాత్రం వాటర్ ఉంటే సరిపోతుంది. కొంచెం మనము పోసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుంది అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇక టేస్ట్కి అయితే చెప్పని అవసరం లేదు, ఎందుకంటే మా అమ్మ చేసే రెసిపీ కదా, అందుకే. ఓకేనా గైస్, ఇప్పుడైతే అది మరిగిన తర్వాత మీకు చూపిస్తాను. గైస్ ఇదైతే మంచిగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. చూడండి సూపర్ అయింది కదా. టమాటా పప్పు మాత్రం ఈ మాత్రం ఉండాలి నాకైతే. ఓకేనా గైస్, దీనికి కాంబినేషన్ ఇంకొకటి చేసుకుందాం. ఆలుగడ్డ ఫ్రై చేసుకుందాం. 2 రెసిపీలు ఒక దానిలోనే చూపిస్తాను గైస్. ఓకేనా, 2 రెసిపీలు ఒక దానిలోనే చూపిస్తాను. ఈ పొయ్యి మీద ఆ పొయ్యి మీద షిఫ్ట్ చేసుకొని ఇంకోటి ఆలుగడ్డ ఫ్రై చేసుకున్నాం. పప్పు కాంబినేషన్ కంపల్సరీ ఆలుగడ్డ ఫ్రై పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. ఓకేనా, అదైతే మా అమ్మ చెప్పింది కదా, నేను చేసుకుంటుంది. పాపడాలు కూడా అంచు పెట్టుకోవచ్చు, కానీ నాకు ఎందుకు ఆలుగడ్డ ఫ్రై చేసుకోవాలనిపిస్తుంది. 2 చూపిస్తా గైస్. పొయ్యి మీద బాండి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఇది కాగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర వేసేసుకుందాం. కొంచెం ఆవాలు జీలకర్ర నేనైతే ముందుగానే వేస్తా గైస్. కావాల్సుకున్న వాళ్ళు అంటే తర్వాత అయినా వేసుకుంటారు కొంతమంది. నేను ఆవాలు జీలకర్ర మాత్రమే వేసిన. కొంచెం కళ్యామాకు, అవి మంచి గోలిన తర్వాత ఆలుగడ్డ. ఇవైతే 5 నిమిషాల్లో అయిపోతుంది గ్యాస్. ఇదైతే ఆలుగడ్డ ఫ్రై కదా, తొందర ఇది అయిపోతుంది అనమాట. నేనైతే చిన్న చిన్న ముక్కలే పోసుకున్నా. మీరు కావాలనుకుంటే పెద్ద ముక్కలు పోసుకోవచ్చు, మీ ఇష్టం, మీ ఆప్షన్ అనమాట. చూడండి ఇది ఒక్కసారి ఇట్లా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక 5 నిమిషాలు. కొంచెం మగ్గిదాకా ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తా గైస్. ఇప్పుడైతే మూత తెచ్చుకొని చూసుకుందాం. ఓ చూడండి మంచిగా ఇప్పుడైతే గోలిపోయినాయి ఇవి. ఇప్పుడు మనము కొంచెం పసుపు వేస్తున్నాము. పసుపు లేకపోతే కర్రీ చేయదు నాకైతే. ఇగో పసుపు కొంచెం గోలిన తర్వాత వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. అందుకు మా దోస్తు గారు చెప్పిన అనమాట నాకు, నేను అదే ఫాలో అవుతున్నా. అంటే కొన్ని కొన్ని చెప్పినాయి నాకు మంచి అనిపిస్తుంది, మా దోస్తు గారు చెప్పినాయి అట్లా. చూడండి ఇక అయిపోయింది. ఇలా కొంచెం కొంతమంది మినపప్పు వేసుకుంటారు, లేకపోతే శనగపప్పు వేసుకుంటారు. నాకైతే ఏది వేసుకోబుద్ధి కాలేదు. వేసుకోవచ్చు కానీ ఒకప్పుడు వేసేదాన్ని, ఇప్పుడు ఎందుకో నాకు వేసుకోబుద్ధి అవుతలేదు అనమాట. ఇదైతే ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది గైస్. ఇప్పుడు ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకుందాం, గోలిపోతుంది గైస్. ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మూత తీసుకొని చూసుకుందాం. వావ్ మంచిగా గోలిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా గోలిపోయినాయో. ఇప్పుడు కలిపేసుకుందాం ఒకసారి. ఇక చూడండి ఎంత బాగా అయినాయో. చూడండి గైస్, ఒక్కసారి ట్రై చేయండి అబ్బా, మంచిగా ఉంటది. సార్ ట్రై చేస్తేనే కదా మనకి ఏదైనా తెలిసేది. ఎంత కలర్ఫుల్ గా అయినాయి కదా. ఇక చూడండి మంచిగా గోలిపోయినాయి. హోటల్ లాగా అయింది చూడండి. ఇట్లా చేసుకోండి మీరే, ఎంత అసలు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు అనమాట, అంత టేస్ట్ ఉంటుంది. ఇగో ఉడికిపోయినాయి మంచిగా. ఇగో ఇట్లా అంటే మగ్గిపోతున్నాయి అనమాట. ఉడకబెట్టిన అసలు కొంతమంది ఉడకబెడతారు, కానీ ఇవైతే మంచిగా గోలిపోయినాయి. చూడండి ఎంత కలర్ఫుల్ గా గోలిపోయినాయో.
ఇప్పుడు మనం ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాం. ఓకేనా గైస్, ఇదైతే మంచిగా గోలిపోయింది కదా. నేనైతే కారం పొడి మీ టేస్ట్కి సరిపడంతా, మా ఇంట్లో కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి నేనైతే కారం ఎక్కువ వేసుకుంటున్నా. కొంచెం అయితే ఉప్పు, అంటే నేను కొంచెమే వేస్తున్నా ఉప్పు అయితే. ఉప్పు వేసుకున్నా కదా గైస్. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి. ఇవి ఒకసారి మనం మంచిగా కలుపుకున్నాం గైస్. మంచిగా కలిపేసుకున్నాం. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, నేనైతే కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సరిపోతుందో సరిపోదో అని చెప్పేసి అయితే. ఓకే, సరిపోతుంది నాకు తెలిసి. చూడండి, ఆలుగడ్డ ఫ్రై విత్ సాంబార్. సాంబార్గా పప్పు. ఓకే, సారీ, పప్పు ఆలుగడ్డ ఫ్రై. ఓకేనా గైస్. చూసిరు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా ఎట్లుంది ఏందనేది. ఓకేనా, రండి. నేనైతే రైస్ పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ అయితే ఆలుగడ్డ ఫ్రై పెట్టేసుకున్నాను. కొంచెం ఆలుగడ్డ ఫ్రై, సాంబార్. సాంబార్ కాదు, పప్పు సాంబార్ అనే వస్తుంది నాకైతే. చూడండి, వావ్, కలర్ఫుల్ గా ఉంది కదా గైస్. చూడండి, ఇప్పుడైతే ఆలుగడ్డ ఫ్రై, పప్పు పప్పు రెండు అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. చూడండి గైస్, ఆయిల్ అయితే వేసేసుకున్నాను. కొంచెం నేను అన్నంలో ఆయిల్ వేసుకుంటాను అనమాట గైస్. వేడి వేడి అన్నం, పప్పు, కాంబినేషన్ చూసిరా. సూపర్ అంటే సూపర్ ఉంది గైస్. ఒక్కసారి ట్రై చేయండి, మీరే అంటారు ఒక్క సూపర్ ఉందని. మా అమ్మ చెప్పిన రెసిపీ అయితే హాహా అమృతం లాగుంది. రండి చూపిస్తా గైస్. ఆ ఫ్యాన్ గాలికి అయితే వచ్చిన నేనైతే. ఇక ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తా. ఆల్రెడీ టేస్ట్ చేసిన, సూపర్ ఉంది. ఒక్కసారి ట్రై చేయండి గైస్. ఓకేనా, ఇప్పుడైతే చెప్తా. ఆలుగడ్డ ఫ్రై విత్ టమాటా పప్పు సూపర్. మా అమ్మ చేసింది. జయవా సూపర్, నా బంగారు కొండ. మా అమ్మ చేసిన రెసిపీ ఏదైనా బాగుంటుంది గైస్. ఓకేనా, ఆహా వేడి వస్తున్నా సరే కానీ నాకైతే ఫుల్ ఆకలి మీద ఉన్నా కాబట్టి ఆలుగడ్డ కూడా ఇట్లా ఉడికిపోయింది. చూడండి, అదిరింది. నాకు పొట్ట ఇట్లా ముందటికి ఎందుకు వచ్చిందో నాకు ఇప్పుడు అర్థమైంది. మా అమ్మ చేసిన రెసిపీలు తిని తిని నాకు ఇట్లా వచ్చిందేమో గైస్, నిజంగా. మా అమ్మాయి అన్ని నేనే అలవాటు చేసుకుంటున్నా వంటలు. ఎవరన్నా కొత్త కొత్త వంటలు చేసుకుంటే నేనేమో మా అమ్మ రెసిపీలు అలవాటు చేసుకుంటాను అనమాట. సూపర్ గా. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ రెసిపీలు ఎంతమంది ట్రై చేస్తారో చెప్పండి. ఓకేనా, బాయ్.